హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఈ వీడియోలో ఫ్యామిలీ లైఫ్ని ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయగలమో కొన్ని టిప్స్ చూద్దామండి. ఫస్ట్ థింగ్, ఫ్యామిలీ అని వచ్చేటప్పటికి మనం కిడ్స్ని ఫోకస్ చేయాలండి. వాళ్ళకి కంపల్సరిగా 1 అవర్ అనేది ఒక డేలో ఖచ్చితంగా మనం వాళ్ళతో స్టడీస్లో స్పెండ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల వాళ్ళు స్టడీస్లో పర్ఫెక్ట్గా ఉంటారండి. అట్ ద సేమ్ టైం దానివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఏంటంటే మన బాండ్ కూడా బాగా పెరుగుతుందండి. సో ఇది టిప్ 1 అండి. సో టిప్ 2 చూస్తే మన వర్కింగ్ అవర్స్ని నెక్స్ట్ రిమైనింగ్ హౌస్లో కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా అవర్స్ అనేది 2 కూడా బ్యాలెన్స్డ్గా చెక్ చేసుకొని టైం సెట్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్ ఉంటే రిమైనింగ్ అవర్సు మన ఇంటి దగ్గర ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవాలో చూడాలండి. సో కొంతమంది ఏం చేస్తారంటే కంప్లీట్గా ప్రొఫెషనల్ లైఫ్కే టైం ఇచ్చేసి పర్సనల్ లైఫ్ని ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ కానీ లేదంటే చిల్డ్రన్స్ విషయంలో కానీ ఒక మేడ్ని ఎవరినొకరిని పెట్టడానికి చూస్తారండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అగైన్ ఇంబ్యాలెన్స్ వస్తుందండి. సో మేడ్లు టైంకి రావచ్చు, రాకపోవచ్చు, వాళ్ళకి ఏమైనా సిచ్యువేషన్ ఇలా చాలా సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయండి. అందుకోసం మనం మ్యాక్సిమం మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే మన ఇంట్లో పని కూడా మనమే చేసుకునేటట్లు, బయట పని కూడా మనం చేసుకునేటట్లు 2 కూడా మనం బ్యాలెన్స్ చేయగలిగేటట్లే లిమిట్గా చేసుకోగలిగితే ద బెస్ట్ ఆప్షన్ అండి అది. ఇంకా థర్డ్ టిప్ చూసుకోగలిగితే ఎప్పుడైతే మనం ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి సపోజ్ పర్సనల్ లైఫ్లో మనకి ఎక్కువ పని ఒత్తిడి ఉండడంతో 2 బ్యాలెన్స్ తప్పే ఛాన్సెస్ ఉంటాయండి. కానీ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా కూడా అది ఇంటికి అనేది తేకూడదండి. సో ఎక్కడైతే ఉన్నామో అదే ఆర్గనైజేషన్లో లేదంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా కూడా సో ఆ వర్క్ అనేది మ్యాక్సిమం అక్కడే కంప్లీట్ చేసేసి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఆ సిచ్యువేషన్ గురించి కూడా మనం ఆలోచించుకుంటా అక్కడిదక్కడే వదిలిపెట్టేసి ఇంటికి కనుక రాగలిగితే అట్ ద సేమ్ టైం ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో అంతా కూడా 100% మనం ఇవ్వగలిగితే మనం ఫ్యామిలీ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని 100% బ్యాలెన్స్ చేయగలుగుతున్నామని అర్థమండి. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు కనుక ఈ టిప్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.